విలక్షణ నటనతో తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందిన తమ్ముడు. ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తా అని నిరూపించిన గబ్బర్ సింగ్. అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే కాటమరాయుడు. అమాయకులకు అభాగ్యులకు అండగా నిలిచిన వకీల్ సాబ్. నిర్భయమైన వాక్తాచార్యంతో ప్రజల గొంతుకై గుర్జించిన కొమరం పులి. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా అనువంతైన జంకనే అన్నవరం. ఓటమి గుణపాఠాలను విజయానికి మెట్లుగా మార్చుకున్న భీమ్లా నాయక్. నిజాయితీకి నిలువెత్తు రూపం, ధర్మానికి ధర్మరాజు లాంటివాడు, దానంలో కర్ణుని మించినవాడు, కష్టాన్ని చూసి చెలించిపోయేవాడు, దేశాన్నే తన సొంత ఇంటిలాగా చూసుకుంటూ దేశం కోసం కాపలా కాసేవాడు. అది సెప్టెంబర్ 2, 1971 సంవత్సరం. కొనిదల వారి ఇంట ఉదయించింది ఒక ప్రజాకిరణం. ఎన్నో భావోద్వేగాల మధ్య ఏమి చేయాలో తెలియక సతమతమవుతున్న రోజుల్లో చేతిలో తుపాకీ పట్టుకొని ఆడుకుంటుంటే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి భయం వేసి యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేశారు. యాక్టింగ్ నేర్చుకొని 1996లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో తెరంగేటం చేసి క్రిటిక్స్తో సైతం శభాష్ అనిపించుకున్నారు. ఆ తర్వాత గోకులంలో సీత సినిమాతో మంచి పర్ఫార్మెన్స్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ప్రశంసలు పొందారు. ఖుషి, తొలి ప్రేమ సినిమాలతో యూత్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. బద్రీతో తనలో ఉన్న ఆటిట్యూడ్తో జనాల్ని ఫ్యాన్స్గా కాదు భక్తులుగా మార్చుకున్నారు. కానీ ఏమైందో ఏమో కానీ 10 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఉన్న పాండవుల్లాగా ఒక్క సినిమా కూడా అనుకున్న స్థాయిలో ఆడలేదు. కానీ తను సంపాదించుకున్న ఫ్యాన్స్ మాత్రం తనను వదిలిపోలేదు. హీరోయిజం చూసి వచ్చిన ఫ్యాన్స్ అయితే విడిచిపోయేవారేమో, కానీ తన వ్యక్తిత్వం చూసి వచ్చిన భక్తులు కదా వదలలేకపోయారు. అజ్ఞాతం నుండి బయటపడడానికి తీసిన గబ్బర్ సింగ్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత వెనుతిరిగి చూడాల్సిన అవసరం కూడా రాలేదు. తను సంపాదించే ప్రతి రూపాయిలో సగం పైన ప్రజల కోసం ఖర్చు పెట్టే తన వ్యక్తిత్వం అందరినీ ఆకర్షించింది. తను ఇష్టపడే ఈ దేశం కోసం ఏమైనా చెయ్యాలనుకున్నాడు. సినిమాలతో వచ్చిన సొమ్ములతో సోకులు చేసుకోకుండా CMPF కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి ప్రజలకు మరింత చేరువయ్యారు. ఇంత చేస్తున్నా ఏదో అసంతృప్తి, ప్రజలకు ఏదో చేయాలన్న తపన, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మార్చాలని కలలు కన్నారు. ఆ కలలు కలలుగానే ఉండిపోకుండా ఉండటానికి 2014 మార్చి 14న తన మనసులో మాటను బయటపెట్టారు. ఆ మాటే ఒక తూటాలాగా మారి బయటకు వచ్చిన పేరే జనసేన. ఇది మీ సేన, మన సేన, మనందరి సేన అనే నినాదంతో, భగత్ సింగ్ ఆశయాలతో, చెగువేరా పోరాట ప్రతిమతో, గాంధీ గారి సహనంతో, శ్రీశ్రీ గారి కలం నుండి వచ్చిన మాటల తూటాల్లాంటి పదునైన మాటల పదాజాలంతో శత్రువుల తప్పును ధైర్యంగా ఎత్తి చూపే నాయకుడు. కామన్ మ్యాన్ టు హీరో, హీరో టు పవర్ స్టార్, పవర్ స్టార్ టు పొలిటికల్ స్టార్ అనేలా ఎదిగారు. ఎన్నో అవమానాల మధ్య, ఎదురుదెబ్బల మధ్య, వర్గపోరు మధ్య నలుగుతూ 10 సంవత్సరాల పాటు అలుపెరుగని అభిమన్యుడిలా తనలో తాను మదనపడుతూ, సొంత డబ్బుల్ని ప్రజలకు పంచుతూ, పవర్లో లేకపోయినా ప్రజల్లో ఉంటూ, ప్రజల కష్టాలను తెలుసుకుంటూ, వారిలో ఒకరిగా ఉంటూ, అందరినీ కలుపుకుంటూ, అధోగతి పాలైన ఆంధ్రాని అభివృద్ధి పదంలో నడపడానికి అనుభవం ఉన్న మేధావులతో పవర్ని పంచుకొని, త్యాగంలో కూడా హద్దులు లేవని చూపిస్తూ 100% స్ట్రైక్ రేట్తో కూటమి ప్రభుత్వ స్థాపనకి మూల కారణమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తన పంజా ముద్రను చూపిస్తూ పొలిటికల్ స్టార్ నుంచి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ₹1 కూడా జీతం తీసుకోకుండా, ఎక్కడ అభివృద్ధి మొదలైతే రాష్ట్రం దేశం బాగుపడుతుందో అటువంటి శాఖలను తీసుకొని మరుగున పడుతున్న గ్రామ పంచాయతీలను వృద్ధిలోకి తీసుకువస్తూ, పర్యావరణాన్ని కాపాడటానికి తన వంతు కృషి చేస్తూ, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా టెక్నికాలిటీస్ని పెంచుతూ, గ్రామీణ నీటి సరఫరా క్రింది వనరులను కాపాడుతూ, రాష్ట్రానికి తన సేవలను అందిస్తూ, వీలున్నప్పుడల్లా మిగిలిన సినిమాలను తీస్తూ, ఇటు సినీ రంగంలోనూ అటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్రను భావితరాలకు పరిచయం చేస్తూ, దేశ పురోగతికి ప్రయత్నిస్తూ, ఆయన వేసిన బాటలో మనమందరం చేయి పట్టుకొని నడుస్తూ, ఆయన ఆశయ సాధనకై పనిచేయాలని, ఆయన ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఓ అభిమాని.